చీఫ్ సీటర్ చేసిన శాశ్వతంగా మన మనసులో నిలిచిపోయే ప్రసంగం. 150 సంవత్సరాల క్రితం అమెరికాలో కొన్ని తెగలు ప్రకృతి కోసమే జీవించేవారు. ప్రకృతినే తల్లిగా, స్నేహితుడిగా, దేవుడిగా భావించేవారు. అందులో ఒకరు చీఫ్ సీటర్. ఇతను ఒక విలక్షణమైన వ్యక్తి, జీవితాన్ని బాగా జీవించిన ఒక తాత్వికుడు. 1854లో అమెరికా ప్రభుత్వం స్థానికుల భూమిని కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రతిపాదనకు స్పందనగా చీఫ్ సీటర్ ఈ ప్రసంగం చేశారు. ఈ మాటలు కేవలం రాజకీయానికి సంబంధించినవి కావు. ఈ ప్రసంగం ఒక వేదనతో నలిగిపోయిన జాతి గుండె నుంచి వచ్చిన సత్యంతో చిమ్మిన స్వరం. భూమిపై ఉన్న అనుబంధాన్ని, జీవుల మధ్య ఉన్న బంధాన్ని, మరణం మీద ఉన్న నమ్మకాన్ని తెలిపే శాశ్వతంగా మన మనసులో నిలిచిపోయే సందేశం ఇది. ఈ మాటలు నేటికి నిజంగా అనిపిస్తాయి. ప్రపంచం ప్రకృతిని మర్చిపోతున్న ఈ కాలంలో ఈ ప్రసంగం మనందరికీ కళ్ళు తెరిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు జీవించాలో తెలియజేసే గొప్ప ప్రసంగం ఇది. చీఫ్ సీటర్ తన ప్రసంగంలో ఏమన్నాడో అతని మాటల్లో విందాం. ఈ భూమి మాకు కేవలం నివాసం కాదు, ఇది మాకు ఊపిరి. ఇది మా మొదట నడక నేర్పిన ప్రదేశం, మా తొలి మాటలు ప్రతిధ్వనించిన ప్రాంతం. మా తాతల నవ్వులు ఈ చెట్ల కింద మొలిచిన పువ్వుల్లో దాగి ఉన్నాయి. ఇది మా అమ్మ. మా తల్లులు ఈ నేలపై బిడ్డలను పట్టుకొని నడిపారు. మా యోధులు ఈ గాలి నిండా తమ గర్వాన్ని నింపారు. మా పిల్లలు ఈ నదుల్లో అల్లరి చేశారు. మా పండుగలు ఈ పర్వతాల మధ్య నిన్నటి పాటలుగా ఇంకా వినిపిస్తూ ఉంటాయి. ప్రతి కొండ, ప్రతి లోయ, ప్రతి చెట్టు, ప్రతి నది, ఇవన్నీ మా కుటుంబ సభ్యుల్లాంటి వారు. వీళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మేము వీళ్ళని మర్చిపోలేము. ఈ భూమిలో ప్రతి పల్లం, ప్రతి గాలి చప్పుడు మా గొప్ప జ్ఞాపకాల గొంతులే. ఇక్కడ వీచే గాలి, అది ఓ తల్లి ఊపిరిలా ఉంటుంది. ఆ గాలి మా తాతలకు మొదటి శ్వాస ఇచ్చింది. అదే గాలి చివరి ఊపిరిగా మారింది. నదులు మమ్మల్ని ఆశీర్వదిస్తాయి, చెట్లు మమ్మల్ని ఆడిస్తాయి, గాలి మమ్మల్ని పలకరిస్తుంది. మేము ప్రకృతిలో పుట్టాం, ప్రకృతిలోనే పెరిగాం, చివరికి అదే భూమిలో కలిసిపోతాం. మీరు ఈ భూమిని ఎలా కొనుగోలు చేస్తారు? ఒక నదిని ఎలా అమ్ముకుంటారు? గాలిని ఎలా కొనగలరు? ప్రకృతి ఒక్క వనరే కాదు, అది మన ఊపిరి, మన దేవుడు. కానీ వైట్ పీపుల్ దృష్టిలో భూమి ఒక కాగితంపై ముద్రించే ఒప్పందం. నదిలో వారు కేవలం నీటినే చూస్తారు, అందులో ప్రవహించే సంగీతాన్ని వినరు. గాలిని కలుషితం చేస్తారు, అడవిని ఖాళీ చేస్తారు, చెట్లను నరికేసి దానికి మూల్యం వేసి అమ్మేస్తారు. మరియు నేటివ్ పీపుల్ మాత్రం ప్రకృతిని దేవుళ్ళ చూస్తారు. నది మా సోదరి, పర్వతం మా తమ్ముడు, జంతువులు మా బంధువులు, గాలి మా తల్లి, ఈ మొత్తం జీవ సృష్టి మా కుటుంబం. అవన్నీ మాతో మాట్లాడతాయి, మమ్మల్ని ఆహ్వానిస్తాయి, మా బాధను అర్థం చేసుకుంటాయి, మా ఆనందాన్ని పంచుకుంటాయి. మీరు మా భూమిని కొనాలనుకుంటున్నారు, జీవించడానికి మా కొంత భాగాన్ని వదిలిపెడతామని చెబుతున్నారు. ఇది మాపై మీరు చూపించే దయగా అనిపించవచ్చు, ఎందుకంటే మేము ఇప్పుడు బలహీనంగా ఉన్నాం. మా సంఖ్య చాలా తక్కువ, మీరు ఎక్కువ మంది. మీరు బలవంతులు, మేము గాయపడిన వాళ్ళం. మీరు గెలిచిన వాళ్ళు. అందుకే మేము ఈ ఆఫర్ని ఆలోచిస్తూ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ మా మనసులో ఓ లోతైన తేడా ఉంది. మీ దేవుడు నిజంగా మా దేవుడేనా? ఎందుకంటే ఆయన ఎప్పుడూ మీ వైపునే ఉంటున్నాడు. మీకు కావలసిన చట్టాలు ఇస్తాడు, అవసరమైన అవకాశాలు కల్పిస్తాడు,
కానీ మాతో మాత్రం నిశ్శబ్దంగా ఉంటాడు. మమ్మల్ని దేవుడు మర్చిపోయాడా అన్న అనుమానం మాకు నిద్రలో కూడా వెంటాడుతూ ఉంటుంది. మేము అనాథల్లా, ఎవరి అవసరం లేని వాళ్ళలా అనిపిస్తాం. మీ జీవితం మా జీవితం లాంటిది కాదు. మీరు భూమిని వదిలిపెట్టి వెళ్తారు, మేము మాత్రం భూమిలో కలిసిపోయేవాళ్ళం. మీరు శవాలను దాటి వెళ్తారు, మేము వాటిని తాకుతాం, వాటితో మాట్లాడతాం. మా చనిపోయిన వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టరు. మా పూర్వీకుల ఆత్మలు లోయల్లో, నదులలో, చెట్లలో ఉంటాయి. మా ఆత్మలు ఇప్పటికీ మాకు తోడుగా ఉంటాయి. మేము నిద్రపోయినా అవి మమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి. మీ నాయకుడి మాటలు చీకటి మధ్య వెలిగే ఒక నిజంలాగా కనిపిస్తాయి. మీరు మమ్మల్ని వేరే చోటుకు తరలిస్తామంటే మేము ఒప్పుకోవాల్సిందే, వేరే దారి లేదు. కానీ మాకు ఒక అభ్యర్థన ఉంది. మా పూర్వీకుల సమాధులను సందర్శించేందుకు అనుమతించండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు శక్తి లేని వారు కాదు. వాళ్ళ ఉనికి ఇప్పుడు గాలిలో ఉంది, ఈ నేలలో ఉంది, ఈ నీళ్ల ప్రవాహంలో ఉంది. ఒకప్పుడు మేము ఎంతోమంది ఉండేవాళ్ళం, ఇప్పుడు మాత్రం కొద్దిమంది మాత్రమే మిగిలాం. మాకు భవిష్యత్తు కనిపించడం లేదు. మేము గాయపడిన జంతువుల్లా ఉన్నాం. వేటగాడి అడుగుల శబ్దం వింటూ చివరి ఊపిరిని వదిలేందుకు ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ మేము ఈ నష్టాన్ని దురదృష్టంగా చూడటం లేదు, సహజంగా చూస్తాం. సముద్రపు అలలలాగా ప్రతి తెగ, ప్రతి నాగరికత ఒకరోజు ఉంటుంది, ఇంకో రోజు మాయమైపోతుంది. ఇదే మీకు జరగకపోతుందా? మీరు నిజంగా మమ్మల్ని మించిన వాళ్ళ? బహుశా మనం అంత భిన్నంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే చివరికి మనందరికీ ఒకే ముగింపు ఉంటుంది. మీరు భూమిని మా నుండి తీసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఈ భూమి నుండి విడదీయలేరు. ముగింపు. మమ్మల్ని దయతో చూడండి, గౌరవంతో చూడండి. మేము వెళ్ళిపోయిన ఈ భూమిలో మా ఆత్మలు ఉండిపోతాయి. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండరు. మేము, మా పూర్వీకులు ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాం. మన శరీరాలు ఒక రోజు మాయం కావచ్చు, కానీ మా ఆత్మలు మీతోనే ఉంటాయి. ఈ భూమి మాకు జీవితం. మేము ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఇందులోనే కలిసిపోయి ఉంటాం. ఇదే సీటిల్ చేసిన అద్భుత ప్రసంగం. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. థ్యాంక్ యూ.